అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ ఇప్పుడు రావడం ఎంతో సంతోషంగా ఉంది. మీరందరూ ఇవాళ చేసిన కార్యక్రమం ఎలా ఉందో ఇంకా ఇట్లానే ముందుకు తీసుకొని వెళ్ళి అందరినీ కూడా ఈ కోలాటాలు అన్ని కూడా ఎప్పుడు కూడా మేము ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం కోలాటాలు చూడడం. సో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలని అందరికి కూడా నేను స్వాగతించిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ టెంపుల్ పెద్దలకి అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ ఈ గ్రామం రావడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే గురికి అమ్మవారి ఆశీస్సులకి, అలాగే ఇవాళ ఇప్పుడే అన్న చెప్పినట్లు పోలవరం నుంచి మంచినీళ్ళు మనం పోలవరం అయిపోయినాక మే జూన్ నుంచి మనకి మంచినీళ్ళు ఇక్కడికి కనెక్ట్ చేయడానికి మనల్ని సేమ్గా ఒప్పుకున్నారు. అదే రకంగా ఇక్కడ మంచినీళ్ళు వస్తాయి. ఇవాళ కైకులూరుకి ఏది ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు, అలాగే నేను ప్రతి ఒక్క పని కూడా జనానికి ఏం కావాలో, ప్రజలకు ఏం కావాలో అదే రకంగా పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ అందరూ కూడా సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకోవడం జరిగింది. అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. అందరికి కూడా కొల్లేరు ప్రజలకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే వేదిక మీద ఉండే యేషరాజు గారికి, నాని గారికి, కొల్లు బాబీ గారికి, అలాగే రాజు గారికి, శ్రీహరి గారికి, అలాగే వేదిక మీద ఉండే పెద్దలకి ఎవరైనా పేర్లు మిస్ అయి ఉంటే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన కొల్లేరు ప్రజలకి, అలాగే ఇవాళ దేవుళ్ళ ఆశీస్సులు, అలాగే ఇవాళ మనం ఇక్కడి నుంచి కొల్లేరు సమస్య గురించి మాట్లాడడానికి ఇక్కడ ఉండే నాయకులైనా కానివ్వండి, అలాగే వాళ్ళందరూ కూడా మాట్లాడాలంటే ఇవాళ పండగ కదా, తిన్నాళ్ళ కదా, ఇక్కడ మాట్లాడితే బాగుంటుందని నేను చెప్తే లేదు మీరు మాట్లాడాలని చెప్పి నాయకులు అంతా కూడా మాట్లాడమంటే ఇవాళ మీ అందరితో నిలబడి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ కొల్లేరు సమస్య గురించి ఎప్పుడూ నుంచి ప్రతి ఒక్కరూ, ఒక నాయకులైనా కానివ్వండి, అలాగే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఈ కొల్లేరు శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్తూనే ఉండిండొచ్చు. అదే రకంగా ఇవాళ కొల్లేరు సమస్య గురించి నేను కూడా వచ్చిన కొత్తలో తెలియకపోయినా కూడా కొల్లేరు శాశ్వత పరిష్కారం చేస్తానని కొల్లేరు ప్రజలకి ఓ మాట చెప్పడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ కంటే ముందు చాలామంది కొల్లేరు శాశ్వత పరిష్కారం అంటే నాకు శాశ్వత పరిష్కారం అనే నోరు కూడా తిరిగేది కాదు, ఆ రకంగా ఉండేది. అలాంటిది ఇవాళ కొల్లేరు గురించి తెలుసుకుంది, కొల్లేరు సమస్య గురించి ఒక అవగాహనకు వచ్చి ఇవాళ సుప్రీంకోర్టులో మన కొల్లేరు రైతుల సమస్యలు కూడా వినాలని చెప్పి మనము హైకోర్టులో, సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు ఈసారి సుప్రీంకోర్టులో మనం ఏమన్నా రైతుల సమస్యలు వినమని మనం అడగకపోయి ఉంటే ఇవాళ ఈ 20,000 ఎకరాలైనా కానీ, అలాగే జిరాయితీ భూములు ఇవన్నీ కూడా టోటల్గా కొల్లేరులో కలిసిపోయే పరిస్థితి ఉండేది. ఆ సమస్య లేకుండా ఇవాళ రైతులకి వాళ్ళ భూములు చాలా వరకు కాపాడగలే
కెపాసిటీ తీసుకొని వచ్చాం. ఇవాళ మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కొల్లేరు ప్రజలకు అందరికి కూడా ఈ శాశ్వత పరిష్కారం తొందరలోనే జరగబోతుందని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా అద్దో అయిపోతుందని ఎన్నో రోజులు అనుకుంటున్నాం. బట్ ఇవాళ మీ అందరికీ కూడా చెప్తున్నా, వచ్చే కొన్ని నెలల్లోనే ఈ శాశ్వత పరిష్కారం అనేది జరగబోతుంది అనేది కూడా మీ అందరికీ తెలుపుతున్నా. ఇవాళ మీ అందరితో కూడా నేను ఒక విషయం చెప్పాలి. మొన్న ఢిల్లీలో కూడా మీటింగ్ జరిగింది. నాకు సిఈసి అంటే సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ అంటారు. ఈ సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ఏమి చెబుతుందో అది మాత్రమే సుప్రీంకోర్టు వింటది. ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఇవన్నీ కమిటీలు ఇవన్నీ చెప్తే ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు, కానీ కొంచెం నేను దాంట్లో డీటెయిల్గా కొంచెం చెప్తా. ఈ కమిటీ సుప్రీంకోర్టులో ఏది వేయాలన్నా సుప్రీంకోర్టు ఈ కమిటీ నమ్ముతుంది. ఈ ఫారెస్ట్కి సంబంధించైనా కానీ ఈ కొల్లేరుకి సంబంధించైనా కానీ వాళ్ళు మాత్రమే మాటలు వింటది. సో సిఈసి వాళ్ళు కొల్లేరుకి రావడం జరిగింది. ఎమ్మెల్యేలు అందరు కూడా కామినేని శ్రీనివాస్ గారైనా కానీ అలాగే గిందలూరు ప్రభాకర్ గారు అయినా కానివ్వండి, అందరు కూడా వచ్చి ఆ రోజు సిఈసి కలెక్టర్ గారు అందరు కూడా వచ్చి ఇవాళ సిఈసి రిపోర్ట్ అంతా కూడా తయారు చేసుకోవడానికి వాళ్ళు ముందుకెళ్లారు. మన డిలే అవుతుంది. ఢిల్లీలో వాళ్ళు చెప్పింది స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి డాక్యుమెంటేషన్ డిలే అవుతుందంటే సీఎం గారితో మాట్లాడి మన కేబినెట్ లో ఇవాళ అది మూవ్మెంట్ చేపించి ఢిల్లీకి నిన్ననో మొన్ననో వెళ్ళినట్లుంది. వచ్చే రోజుల్లో సుప్రీంకోర్టుకి అది సబ్మిషన్ చేస్తే సుప్రీంకోర్టు ఏమి చెప్తుందో ఒక ఫైనల్ హియరింగ్ లో సుప్రీంకోర్టు ఏం చెప్తుందో ఆ సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని బట్టి మన కొల్లేరు మన తలరాత అనేది ఆ సుప్రీంకోర్టులో ఉంటుంది. బట్ సుప్రీంకోర్టు కూడా ఏం చూస్తుంది, ఆ పేపర్ చూస్తుంది. ఆ పేపర్ అంతా కూడా మన అందరికీ అనుకూలంగానే ఉందనేది కూడా మీ అందరికి తెలుపుతున్నా. ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఈ 2 ఏళ్లలో దాన్ని ఒక లైన్ లో పెట్టాం. వచ్చే ఏళ్ళలో కంపల్సరీ ఒక శాశ్వత పరిష్కారం దిశగా అన్ని కూడా అడుగులు వేస్తున్నాం. ఇవాళ తప్పిపోయిన పట్టాలని ఇవాళ దారిలో పెట్టాం. వచ్చే రోజుల్లో కంపల్సరీ మంచి వార్త మీ అందరికీ ఇక్కడికే వచ్చి ఈ గుడి దగ్గర ఒక మీటింగ్ పెట్టి మంచిగా శుభవార్త కింద మీ అందరికీ తెలుపుతానని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ కొల్లేరు సమస్య గురించి ఒక్కటే కాదు, ఇవాళ కొల్లేరు చేసుకునే దగ్గర మంచినీళ్ళ సమస్య కూడా ఉంది. మంచినీళ్ళకి వచ్చే సంవత్సరంలోనే మంచినీళ్ళు మనకి కాలువ దగ్గరగా మన పోలవరం త్రూగా మంచినీళ్ళు కూడా వచ్చే సంవత్సరం జూన్ జూలై ఆగస్టుకెల్లా పోతున్నామని కూడా మీ అందరికి తెలుపుతున్నాం. ఇవాళ ఎలాంటిది ఉన్నా కూడా ఏలూరు జిల్లాలో ఏలూరు పార్లమెంట్లో ఎలాంటి సమస్య ఉన్నా కూడా పెద్ద సమస్యలన్నీ కూడా మా భుజాల కింద వేసుకుంది. ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చుకుంటూ వస్తున్నాం. ఒక కొల్లేరు అయినా కానివ్వండి, అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, రైతుల సమస్యలైనా కానివ్వండి, ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. పైన 5 ఏళ్లలో ఏమేమి జరగలేదో ఈ 2 ఏళ్లలోనే చేసుకొని ముందుకెళ్ళగలుగుతున్నామని కూడా మీ అందరికి తెలుపుతూ అందరికి కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని మళ్ళీ కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కొల్లేరు ప్రజలందరికీ కూడా పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. అందరినీ కూడా మళ్ళీ కలుస్తానని తెలుపుకుంటూ నమస్కారం.